రష్యా అడ్వాన్స్మెంట్ ఉక్రెయిన్ ఓటమితో ఇక యుద్ధం ముగింపు దశకు వచ్చిందనుకుంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి చర్యలు పీక్ స్టేజ్కి వెళ్తున్నాయి. ఫ్రాన్స్ తన సైన్యాన్ని ఏకంగా ఉక్రెయిన్కి పంపించింది. కారణం ఏమని చెప్పింది? అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ సైన్యానికి శిక్షణ ఇస్తున్నామని చెప్పింది. వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి? అలా శిక్షణ ఇస్తున్నటువంటి సందర్భంలో ఆ శిక్షణ పేరుతో వాళ్ళ చేత అంటే డైరెక్ట్గా ఫ్రాన్స్ వాళ్ళే యుద్ధం చేస్తారు, చేసి ఉక్రెయిన్ సైన్యాన్ని ముందు పెడతారు. సెకండ్ని అడ్డుపెట్టి అర్జునుడు ద్రోణుడిని భీష్ముడిని దెబ్బతీసినటువంటి తరహాలో చేయడం అనమాట. ఇక్కడ అదే తరహా ఎత్తుగడ ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది రష్యా. ఈలోపు ఫ్రాన్స్కి జర్మనీ తోడైంది. జర్మన్ సైన్యం ఇప్పుడు రష్యా సరిహద్దులకు చేరింది, ఉక్రెయిన్ దగ్గరికి చేరింది. అంటే మా సరిహద్దుల్లోకి నాటో సైన్యం రావడం ఇష్టం లేకనే మేము ఉక్రెయిన్ దెబ్బతీసామంటే ఆ మాట అన్నా సరే అక్కడికే ఉక్రెయిన్కి తోడుగా ఇప్పుడు నాటో సైన్యం వచ్చి చేరుతోంది. అంటే రష్యాని కవ్విస్తున్నాయి. చిన్నపాటి దెబ్బ చాలు పెను యుద్ధానికి దారితీయడానికి.